ఏంటి మోహిని, ఈరోజు ఏ పండగ లేదు కదా, అందరినీ రెడీ అయ్యి ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పావు? అబ్బా, ప్రతి వాళ్ళు ఇదే ప్రశ్న వేస్తున్నారు. కాసేపు ఓపిక పడితే మీకే అర్థం అవుతుందిగా. సరే, నీ ఇష్టం. అన్నయ్య, మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే టీవీ రిమోట్ ని పక్క పక్కన చూస్తున్నట్టుంది. ఎందుకలా? ఏం లేదన్నయ్య, రిమోట్ను బట్టే టీవీ నడుస్తుంది. వదిన చెప్పినట్టే నువ్వు నడుస్తావు, అందుకే అలా అంది. అవునా, నువ్వు చెప్పింది నిజమే. ఎవరికైనా పెళ్లి తర్వాత మగాడి జీవితంలో స్వతంత్రం పోతుంది. నాకు పెళ్లికి ముందే పోయింది. ఏయ్, లేదు, నేనేదో సరదాగా అన్నాను అంతే. నువ్వు అవేవి పట్టించుకోకు. ముందు పూజ సంగతి చూడు. మీ పని తర్వాత చెప్తానుండండి. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు, రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి జిలేబీ, మొత్తానికి వాళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తం పెట్టేస్తున్నారేంటి? ముగ్గురు పంతులు వచ్చారు. అదే అర్థం కావడం లేదు పట్టు. ఏవైనా మోహిని చాలా తెలివైంది. 3 ముళ్ళు వేయించుకోవడానికి ముగ్గురు పంతుల చేత ముహూర్తం పెట్టించుకుంటుంది. అమ్మొస్తుంది. అమ్మా నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. అత్తయ్య, పంతులు గారిని నేనే పిలిపించాను. ఎందుకమ్మా? ఈరోజు మీ పుట్టినరోజు అత్తయ్య. మీరెప్పుడు చల్లగా సంతోషంగా ఉండాలి. అందుకే వీళ్ల చేత మంత్రాలు చదివించడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి రమ్మని పిలిపించాను. అవును కదా, ఈరోజు పిన్ని పుట్టినరోజు. అసలు ప్రతి సంవత్సరం పిన్ని పుట్టినరోజుకి మొదటి శుభాకాంక్షలు నేనే చెప్పేవాడిని. అలాంటిది ఈ సంవత్సరం ఆ విషయమే మర్చిపోయాను. నువ్వు భలే గుర్తు చేసావు మోహిని. పిన్ని, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అమ్మా, హ్యాపీ బర్త్డే అమ్మా. పంతులు గారు, మా అత్తయ్య నిండు నూరేళ్లు ఇలాగే సంతోషంగా ఉండాలని దీవించండి. అలాగేనమ్మా. అమ్మా మీరు ఇలా కూర్చోండి. हरि ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम् आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं हरि ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम् आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं ओम श्रीमात्रे नमः. అత్తయ్య, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ఒక కూతురుగా మీ పుట్టినరోజు జరిగేలా చేశాను. వచ్చే సంవత్సరం మాత్రం కోడలిగా చేస్తాను. నాకంతా మంచి జరగాలని నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. పెళ్ళయ్యాక పిల్లా పాపలతో నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా. చూడమ్మా, మీది కన్యారాశి. సాధారణంగా కన్యారాశి వారికి బలం ఎక్కువ. అందులో పుట్టినరోజు నాడు మరింత బలం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది మీరు ఆశీర్వదించారంటే వాళ్ళు అనుకున్నది జరుగుతుంది. వాళ్ళకంతా మంచే జరుగుతుంది. అయ్యయ్యో,
నేను అనవసరంగా దీవించానా? అబ్బబ్బబ్బబ్బా, ఈ విషయం అక్కకి ముందే తెలుసుంటే సంతోషంగా ఉండమని దీవించేది కాదు, చావమని దీవించేది. అయినా ఈ గ్రహాలు రాసులు బలాలి కంటే మా అక్క సంకల్పమే గొప్పది. నవగ్రహాలు దేవుడు అడ్డుపడినా అక్క చేతిలోంచి మోహినిని ఎవ్వరూ కాపాడలేరు. అమ్మ మేము బయలుదేరుతామమ్మా. మంచిది. ఏమండి, అత్తయ్య పుట్టినరోజు సందర్భంగా అందరిని పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలి. ఒక విధంగా చెప్పాలంటే అత్తయ్య గారికి జీవితాంతం ఈ పుట్టినరోజు గుర్తుండిపోవాలి. అలాగే మోహిని, ఇప్పుడే ఆ ఏర్పాట్లు జరిగేలా చూస్తాను. అత్తయ్య, మీరు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. ఈ లోపల నేను మీకు ఇష్టమైన పాయసాన్ని రెడీ చేస్తాను. ఉం? అక్క, ఏంటక్క సైలెంట్ గా ఉన్నావు? రాజేశ్వరి ఏనా ఇంత సైలెంట్ గా ఉంది అనిపిస్తుంది. దేని గురించి మాట్లాడుతున్నావే? అదే అక్క, నీతో పాటు మేం కూడా అసలు నీ పుట్టినరోజునే మర్చిపోయాం. కానీ ఆ మోహిని మాత్రం గుర్తు చేయటమే కాకుండా సాంప్రదాయ పద్ధతిలో వేద పండితుల ఆశీర్వాదంతో నీ పుట్టినరోజును జరిపించింది. ఒక విధంగా చెప్పాలంటే నీ జీవితంలో గొప్పగా నిలిచిపోయే విధంగా జరిపించింది. ఆ సింపతితో దాన్ని చంపాలనే ఆలోచన ఏమన్నా మార్చుకున్నావా ఏంటి? ఈ ఆస్తి కోసం కట్టుకున్న మొగుడి విషయంలోనే కఠినంగా ప్రవర్తించాను. అలాంటిది దాని విషయంలో మనసు మార్చుకుంటానని ఎలా అనుకున్నావే? నేను దాని మీద పగ అనే దాహంతో ఉన్నాను. అది తీరేదాకా వదిలిపెట్టను. ఆల్రెడీ దాని చావుకి ముహూర్తం పెట్టేశాను. అది కూడా ఈ రోజే. ఏంటమ్మా ఈ రోజా? అవును, ఈ రోజే. మీరే చెప్పారుగా, నా పుట్టినరోజుని అది గుర్తుండే విధంగా చేసింది అని. అందుకే దాని చావుని ప్రతి సంవత్సరం నేను గుర్తు పెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ రోజే దాన్ని చంపాలని నిర్ణయించుకున్నాను. కానీ ఎలాగమ్మా? ఆ ప్లాన్ ఏంటో కాసేపట్లో మీకే తెలుస్తుంది. వెయిట్ అండ్ సీ. ఈ మోహినికి వంటలు చేయడం బాగా వచ్చు.
జిలేబీ జిలేబీ ఏంటమ్మా? ఈ పాయసాన్ని తీసుకెళ్ళి మోహినికివ్వు. ఏంటమ్మా మోహినికివ్వాలా? నేనివ్వను. ఈ పాయసం నేనే తింటాను. ఓసి పిచ్చి మొద్దు, చెప్పింది చెయ్యి. తర్వాత నీకు కావాలంటే రోజు చేసి పెడతాను. సరే అమ్మా. మోహిని, నువ్వు చేసిన పాయసంతోనే నీ చావు వస్తుందని నువ్వెప్పుడూ ఊహించుండవు. ఎక్కడ పుట్టావో తెలియదు కానీ నీ చావు మాత్రం నా ఇంట్లోనే రాసుంది. ఏంటి, దాని చావు కేక ఇంకా రాలేదేంటి? పాయసం తిన్నాక ఈ పాటికి రావాలి కదా. అక్క, ఇదేంటి, మోహిని కేక వినిపిస్తుందనుకుంటే ఇంద్రాణి కేక వినిపించింది. కొంపతీసి నేను విషం కలిపిన పాయసం ఇది తినేసిందా? అమ్మయ్యా, నేను పంపించిన పాయసం తింటే దీని నోట్లో నుంచి నొరగ రావాలి గాని నవ్వొస్తోందేంటి? ఏమై ఉంటుంది? రాక రామ్మా, కూర్చో. అందరం నీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఎందుకు? ఏం లేదమ్మా, నీతో కలిసి అందరం పాయసం తిందామని అన్నయ్య చెప్పాడు, అందుకే. అలాగా? అవునే, మోహినికి ఇవ్వమని నీకు పాయసం ఇచ్చావా? అది అమ్మా, అది తనకివ్వలేదు. ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదే? అమ్మ, పాయసాన్ని ఏం చేసావు? అమ్మా, అసలేం జరిగిందంటే పుట్టినరోజు సందర్భంగా అమ్మకి మైండ్ సరిగ్గా పనిచేసినట్లేదు. లేకపోతే ఏంటి, చంపాలని చూసే మోహినికి ఇలా ప్రేమగా పాయసం తినిపించడమేంటి? అది మాకంటే ముందు పాయసం తినడానికి వీల్లేదు. ఇప్పుడు పాయసం అందరూ తినొచ్చు. ఓసి నీ దుప్పతగా ఎంత పని చేశావే! ఓసే పిచ్చిదానా, వాటిలో నేనిచ్చిన పాయసం కప్పెక్కడుంది? ఏమోనమ్మా, అన్నిట్లోనే సమానంగానే పాయసం వేశాను. నువ్విచ్చింది నాకు గుర్తులేదు. ఇప్పుడు ఈ పాయసం ఎవ్వరూ తినొద్దని చెప్తే అందరికీ అనుమానం వస్తుంది. మోహిని వదిలిపెట్టదు. దాంతో నేను దోషినని తేలిపోతుంది. అదే జరిగితే వాసు నన్ను క్షమించడు. ఏం జరిగితే అదే జరిగింది. కామ్గా ఉండడమే మంచిది. తీసుకోండి అత్తయ్య. ఒక్క కప్పేనా? వదినా నాకు. వదిన నాకు. ఇదిగో. ఇదిగా.
కొంపదీసి ఆ కప్పే విషపు కప్ప ఇది కనిపెట్టేసిందా? ఏమైంది మోహిని? అది కాదండి, అత్తయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఆవిడ కోసమే ఈ పాయసం చేశాను. అలాంటిది అత్తయ్య గారు తినకుండా మనం తినడం ఏంటి? ముందు అత్తయ్య గారు తిన్నాకే మనం తిందాం. అత్తయ్య, ముందు మీరు తినండి. తినమ్మా. తిని పిన్ని. తింటానులేమ్మా, ముందు మీరందరూ తినండి. అదేం కుదరదు, ముందు మీరు తిన్నాకే మేము తింటాం. తినమ్మా. వదినా, ఆ పాయసాన్ని అమ్మ తినడానికి వీల్లేదు. నా చావుని నా కూతురు తప్పించేలా ఉంది. ఏమైంది సిని? అత్తయ్య గారు ఎందుకు తినకూడదు? అది కాదు వదినా, అమ్మ పుట్టినరోజున మరి ఇలా ప్లెయిన్ గా పాయసం తినిపించడం ఏం బాగోలేదు. అందుకే అందరం కలిసి విషెస్ చెప్తున్నప్పుడు తినిపిస్తే బాగుంటుంది. అవును, సిరి చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అన్నయ్య, నేను ఎప్పటి నుంచో మన ఫ్యామిలీ హ్యాపీ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసి ఒక షార్ట్ ఫిల్మ్ గా డిజైన్ చేద్దాం అనుకున్నా. ఈ నాలుగు మంచి అవకాశం వచ్చింది. ఇదంతా నేను షూట్ చేస్తా అన్నయ్య. సరే, నీ ఇష్టం. థ్యాంక్ యూ అన్నయ్య. ఒరేయ్, నువ్వు షూట్ చేస్తుంది నా పుట్టినరోజున కాదురా దరిద్రుడా, నా చావు రోజులా ఉంది. మీరు తినండి అత్తయ్య. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. నాకేంటి ఏదో చావు మేళం వినిపిస్తోంది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. అమ్మయ్యా, ఇది తీయగా ఉందంటే ఇందులో విషం లేదన్నమాట. నేను బ్రతికిపోయాను. ఇక అందరూ తినండి. కార్తిక్, నువ్వు కూడా తిను. ఏమైంది ఇంద్రాణి, అలా చూస్తున్నావేంటి? అక్క, పాయసంలో ఎంత షుగర్ ఉండాలో అంతే షుగర్ ఉందక్క. పాయసం చాలా బాగుంది మోహిని. అంటే అది నేను విషం కలిపిన కప్పు కాదన్నమాట. నాలాగే ఇది కూడా బ్రతికిపోయింది.